ప్రతి వారం వచ్చి చేస్తున్న ప్రార్థన, ప్రతి వారం వచ్చి చేస్తున్నటువంటి ఆరాధన, ప్రతి వారం ప్రతిరోజు నువ్వు ఇక ప్రార్థనలో ఏ కూడికల్లో అయితే పాల్గొంది, నువ్వు పాటలు పాడుతూ ప్రభుని స్తుతిస్తూ వాక్యాన్ని వింటూ ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో నువ్వు ధ్యానిస్తూ ఉంటున్నావో, వీటన్నిటిని దేవుడు ఏం చేస్తున్నాడంట, ఒక సంచిలో వేసి దాచిపెడుతున్నాడు. నీకంటూ ఒక అకౌంట్కు ఓపెన్ చేయబడింది దేవుని సన్నిధిలో. ఆ అకౌంట్లో ఇవన్నీ కూడా నువ్వేం చేస్తున్నావంటే జమ చేస్తూ ఉన్నావు. ఇవన్నీ ఎలాంటివో తెలుసా? ఎల్ఐసి పాలసీలు అంటారు. ఎల్ఐసి పాలసీ యొక్క పని ఏంటి? ప్రతి నెలకో 3 నెలలకో లేదా సంవత్సరానికి ఒకసారి నువ్వు కట్టుకుంటావు. కొన్ని సంవత్సరాల లిమిట్ ఉంటుంది. 10 సంవత్సరాలు అవ్వచ్చు, 18 సంవత్సరాలు అవచ్చు, 20 సంవత్సరాలు అవచ్చు, 50 సంవత్సరాలు అవచ్చు. ఆ లిమిట్ అయిపోయిన తర్వాత నువ్వు కట్టింది ఇస్తారు నీకు ఎవరు? లేకపోతే మధ్యలోనే టప్ప కొట్టేసావు, ఆ కట్టింది ఇస్తారా ఎవరు? దానికి ఇంత అమౌంట్ అని చెప్పేసి నువ్వు ముందుగానే ప్లానింగ్ చేసుకుని జాయిన్ అవుతావు. అప్పుడు ఏం చేస్తారు, ఆ అమౌంట్ అంతా నీ హామీ పేరుకున్న వ్యక్తికి అవ్వచ్చు, లేకపోతే నీవుంటే ఆ టైం అయిపోయిన తర్వాత ఎంతైతే కట్టావో దానికి మించినట్టు నీ అమౌంట్ నీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎలాగైతే జరుగుతుందో దేవుని సన్నిధిలో నువ్వు రక్షించబడిన నాటి మొదలుకుని ఈ రోజు వరకు ఎంత భక్తి చేస్తావో, ఈ రోజు వరకు ఎంత ప్రార్థన చేస్తావో, ఈ రోజు వరకు ఎంత ఆరాధన చేస్తావో, ఈ రోజు వరకు ఎంతగా దేవుడు స్తుతించావో, ఈ స్తుతి నైవేద్యములన్నింటినీ, ఈ ప్రార్థన ధూపములన్నింటినీ, ఈ వాక్య ధ్యానం అంతటిని కూడా దేవుని సన్నిధిలో నువ్వు ఎల్ఐసి పాలసీ కింద దేవునిగా బ్యాంక్ అనే అకౌంట్లో జమ చేస్తూ ఉండగా, నీ అకౌంట్ ఎలా ఉండాలంటే సెక్యూర్డ్గా ఉండాలి, సురక్షితంగా ఉండాలి. అదే బద్దలైపోయిన నీళ్లు నిలబడి తొట్టి వల్లే ఉంటే అవి ఎవడో ఒకడు హ్యాక్ చేసి తీసేసుకుంటాడు, బ్యాంకులో ఉన్న డబ్బులు కూడా పోతాయి. అవునా కాదు? అలాగనే మనం చేస్తున్నట్టు ఇవన్నీ కూడా దేవుని సన్నిధిలో సెక్యూర్డ్గా, క్షేమముగా, భద్రంగా ఉండాలి అంటే మన అకౌంట్ దేవుని సన్నిధిలో అది ఎలా ఉందో చూసుకోవాలి. బద్దలైపోయినటువంటి నీళ్లు నిలబడి తొట్టి వల్లే ఉంటే నీ ప్రార్థనలు, విజ్ఞాపనలు, ధూపములు అన్నింటినీ కూడా నువ్వు ఎన్ని వేసినా కూడా అక్కడ కనబడవు. అయ్యో నేను ఇంతగా కన్నీరు కాచి ప్రార్థన చేస్తాను, నా కన్నీటి బిందువులన్నీ కూడా నీ కవిలో దాస్తానని చెప్పావు కదా ప్రభా, మరి అవన్నీ ఏమైపోయాయని నువ్వు అడిగినా కూడా నీకు ఉపయోగం లేదు. ఎందుకో తెలుసా? నువ్వు బద్దలైపోయిన తొట్లలోని వాటిని దాచిపెట్టుకున్నావు. ఈరోజు దేవుడి సన్నిధిలో అలాంటి బద్దలైపోయిన తొట్లనే మనం ఏం చేయాలంటే తీసివేసి దేవుని సన్నిధిలో జీవ జల ఓటైనది దేవుడిలో మనం వాటిని దాచిపెట్టగలిగితే ఇక లిమిట్ అయిపోయే రోజు రాబోతుంది. ఆ రోజు దేవుడు దానికి మించిన మహిమ నీకు చూపిస్తాడు. మహిమ నుండి అధిక మహిమలోనికి, కృప నుండి అధిక కృపలోనికి నిన్ను ఆయన నడిపిస్తాడు. ఆయన మన కృపాధన్యత దేవుడు మనకు అందరికీ అనుగ్రహించినట్లుగా ఈరోజు మన తోట్లను మనం జాగ్రత్తగా జీవ జలపు ఓటలుగా మనం మార్చుకుందాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక.